మహాపరిశుద్ధుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్తమైన గణనామానికి మహిమ కలుగును గాక. కుటుంబ బలిపీఠము అనే ఈ మంచి కార్యక్రమాన్ని ప్రతిరోజు యూకే గాస్పల్ స్ట్రీమింగ్స్ అనే మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆడియో రూపంలో వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్నతమైన గణనామం పేరిట శుభములు తెలియజేస్తున్నాను. ఇంకనూ వినండి, అనేక కుటుంబాలకు షేర్ చేయండి, దేవుని నుండి గొప్ప మేలులను పొందుకొనండి. ప్రభు కొరకు నా వంతు పనిలో మీ సహోదరుడు కె ఉదయ్ కుమార్. నన్ను పిలిచినావా అబ్రహాము దేవా, నేనెటుల నిన్ను విడువనయ్యా. నన్ను పిలిచినావా అబ్రహాము దేవా, నేనెటుల నిన్ను విడువనయ్యా. పిలిచినవాడా నమ్మదగినవాడా, పిలిచినవాడా నమ్మదగినవాడా, గానము నీ కోసమే యేసయ్యా, గానము నీ కోసమే, గానము నీ కోసమే యేసయ్యా, గానము నీ కోసమే, నీ కోసమే, నీ కోసమే, నీ కోసమే, నీ కోసమే. జీవదాత ఒక కుటుంబ బలిపీఠం వాల్యూమ్ 1 నుండి 178వ రోజు, జూన్ 27వ తేదీ. అంశము: దేవుడు నన్ను మిషన్ పొలములోకి పిలిచాడు. ఒక వాక్య భాగాన్ని చదువుకుందాం. యెషయా 41వ అధ్యాయము 9-10 వచనములు. నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకొంటిననియు నీకు తోడై ఉన్నాను, భయపడకుము. నేను నీ దేవుడునై ఉన్నాను, దిగులు పడకుము. నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయువాడును నేనే. నీతియును నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. ఈ అంశము కొరకు సమకూర్చబడిన వర్తమాన భాగాన్ని చదివి విందాం. కొన్నేళ్ల క్రితం ఒకసారి ఇక్కడ ఒక మిషనరీ సహోదరుడు ఉండేవాడు. మరతడు తనకి ఆఫ్రికాకు పిలుపు ఉందని అనుభూతి చెందాడు. ఒక భార్య మరియు 2 పిల్లలున్నారు. చాలా చక్కగా ఉంటారు. ఆ పాపలు వారికి ఒక్కొక్కరికి 7 లేదా 8 సంవత్సరాలు ఉంటాయి. ఈ యువకుడు దానిలో నుండి, అనగా దేవుని పిలుపులో నుండి బయటపడలేకపోయాడు. అతను ఒక బోధకుడు. అతనికి దేశంలో ఒక మంచి చర్చి ఉంది. కానీ అతను ఖచ్చితంగా ఆఫ్రికాకు వెళ్ళాలి అనే ఆ పిలుపు నుండి బయటపడలేకపోయాడు. మరియు అతను రాత్రింబవళ్ళు ప్రార్థించుచుండెను. అతడైతే వెళ్ళాలని కోరుకోవట్లేదు. కానీ దేవుడైతే అతనితో మాట్లాడటం అలా కొనసాగిస్తూనే ఉన్నాడు. నువ్వు వెళ్ళాలి. మరి చివరికి అతడు ఒక చోటకి, తుది పోరాటంకి వచ్చాడు. అతను తప్పక వెళ్ళాలి. కాబట్టి అతడు తన సంఘం యొక్క మిషన్ బోర్డు దగ్గరికి వెళ్ళి ఇలా అన్నాడు: దేవుడు నన్ను మిషన్ పొలములోకి పిలిచాడు. అది రౌడేషియా, అనగా జింబాబ్వే అడవుల లోపలికి ఉంది. మరియు ఆ అడవులలో మలేరియా జ్వరం మరియు అధిక ఉష్ణం, ప్లేగు మరియు కుష్టు వ్యాధి, మరిన్ని రకాల వ్యాధులు అక్కడ ఉంటాయి. అక్కడ అతడు తన శేష జీవితాన్ని గడపబోతూ ఉన్నాడు. అతను తన ఇంటిని, అలాగే తనకున్నదంతటినీ అమ్మివేశాడు. కాబట్టి మిషన్ బోర్డ్
అతన్ని పరీక్షించాలనుకుంది. మరియు వాళ్ళు, ఇప్పుడు నువ్వు ఖచ్చితంగా ఉన్నావా అని అడిగారు. అతడు, నేను ఖచ్చితంగా ఉన్నాను అని అన్నాడు. వాళ్ళు అతన్ని, అయ్యా, నీకు 2 అందమైన చిన్న అమ్మాయిలున్నారు, మరియు నీకు ఒక అందమైన యవ్వన భార్య ఉంది, మరియు నువ్వు వెళ్ళి అది ఎలా ఉందో చూసి ఆపై తిరిగి రావచ్చు కదా అని అడిగారు. అందుకతడు, లేదు, ప్రభువు నాకు చెప్పాడు, ఓ అది ఎంతో నిజం అని అన్నాడు. అతను, ప్రభువు నన్ను పిలిచాడు, మరియు నేను నా ఇంటిని వదిలి వెళ్ళాలని కోరుకోవడం లేదు. నేను నా చర్చిని మరియు నా ప్రజల్ని వదిలి వెళ్ళాలని కోరుకోవడం లేదు. కానీ ప్రభువు నన్ను ఆ అడవులలోకి పిలిచాడు అని బదులిచ్చాడు. అందులో ఒకరు ఇలా అన్నారు, అయ్యా, నీ చిన్న అమ్మాయిలకు పసుపు జ్వరం లేదా బ్లాక్ వాటర్ జ్వరం వచ్చి రాత్రికి రాత్రి చనిపోవచ్చునని నీకు తెలుసా అని అడిగాడు. అలాగే ఎవరైతే తమ పిల్లలను ఆ విధముగా కోల్పోయారో అట్టి వారిని కూడా ఉదాహరించి చెప్పాడు. ఆ వారిని అక్కడికి తీసుకువెళ్ళడం వల్ల వారికి ఏ రకమైన టీకాలు లేని వ్యాధుల కారణంగా మరి కుష్ఠవ్యాధి గురించి ఆలోచించు. నీ అందమైన భార్య మరియు నీ 2 చిన్న అమ్మాయిలు కుష్ఠవ్యాధితో మరియు ఆ అధిక ఉష్ణము మరియు నువ్వు భరించవలసిన విషయాల గురించి నువ్వు భయపడటం లేదా? నీ పిల్లలను మరియు నీ భార్యను అలాంటి ప్రదేశానికి తీసుకెళ్లే ప్రమాదం గురించి అని అడిగాడు. ఆ మిషనరీ యువకుడు అక్కడ నిలబడ్డాడు. కన్నీళ్లు అతని చెంపల నుండి కారడం మొదలయ్యాయి. అతను చుట్టూ తిరిగి, నా సహోదరులారా, నా దృష్టిలో దేవుని పిలుపు, ఒకవేళ దేవుడు నన్ను ఆఫ్రికాకు పిలిచి ఉంటే నా పిల్లలు మరియు కుటుంబం ప్రపంచంలో ఏ ఇతర ప్రదేశంలో కంటే ఆఫ్రికాలోనే మరింత సురక్షితంగా ఉంటారు అని అన్నాడు. ఆమెన్. అది ఏమిటి? అతని పిలుపు అతనికి తాళపు చెవిగా ఉంది. అతను మాట్లాడుతున్నాడు, దానిపై అతనికి విశ్వాసం ఉంది. హో, నేను అనుకున్నాను, అది ఎంత విరోచితమైన వ్యాఖ్య. నేను మొదట అది విన్నప్పుడు నా హృదయం ఎగిరి గంతులేసింది. చూసారా, ఒకవేళ దేవుడు నన్ను ఆఫ్రికాకు పిలిచి ఉంటే నా పిల్లలు కుష్ఠవ్యాధులు మరియు ప్లేగుతో మరి మిగతా వాటన్నిటిలో వారు భూమి మీద మరి ఇతర ప్రదేశములలో కంటే అక్కడ మరింత సురక్షితంగా ఉంటారు. అతనికి తాళపు చెవి ఉంది, అది కావాలి. ద్వారమునకు తాళపు చెవి అనే వర్తమాన భాగం నుండి సేకరింపబడిన అద్భుతమైన అంశము. మహా గొప్ప దేవుడును అద్వితీయ సత్యదేవుడయుండి ఎల్లప్పుడూ మన పట్ల గొప్ప బాధ్యతను వహించే మన యేసయ్యకు మహిమ, ఘనత, ప్రభావములు నిత్యము కలుగునుగాక. ఆయన మన పట్ల ఎల్లప్పుడూ బాధ్యత వహిస్తూ, కునుకక నిద్రపోక ఎల్లప్పుడూ ఆయన మనలను కాపాడుతూ, ఆయన సంకల్పించిన మనలను ఆయన పని కొరకు పిలుస్తూ ఉన్నాడు. మన సామర్థ్యాన్ని బట్టి ఆయన మనలను ఎన్నుకుంటూ ఉన్నాడు. ఆయన ఉన్నతమైన పనిలో మనము కూడా భాగము కావాలని అల్పులైన మనలను ఆయన పిలుస్తూ ఉన్నాడు. ప్రియ సోదరి సోదరులారా, మన పట్ల ఆయన ఎంతో బాధ్యత వహించేవాడుగా ఉండి, ఆయన మనకు గొప్ప వాగ్దానాలు చేసినవాడుగా ఉండి, ఆ వాగ్దానాలపై ఎల్లప్పుడూ నిలబడి ఎన్నడూ తప్పనివాడుగా ఉండి మనలను ముందుకు నడుపుతూ ఉన్నాడు. ప్రియ సోదరి సోదరులారా, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మన కొరకు ఇచ్చిన గొప్ప అంశము కొరకు ఆయన ఉన్నతమైన నామానికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. అల్పులమైన మన కొరకు ఆయన ఎన్నో ఉన్నతమైన అంశాలతో మనలను బలపరిచి మన విశ్వాసాన్ని అభివృద్ధి చేస్తూ మనలను ఎంతో ఆయనలో దగ్గరకు చేర్చుకుంటూ ఉన్నాడు. ఈ లోకము నుంచి ప్రత్యేకపరుస్తూ మనలను ఎల్లప్పుడూ తన వాక్యంతో బలపరుస్తూ, ఓ ప్రియ సోదరి సోదరులారా, ఆయన మన పట్ల చూపుతున్న ఆ అమోఘమైన ప్రేమ కొరకు మనము ఆయనకి ఎంతో రుణస్థులమై ఉన్నాము. ప్రియ సోదరులారా, ఇక్కడ మనం చదువుకున్న అంశములు దాగి ఉన్న కొద్ది భావాన్ని తెలుసుకుందాం. దేవుడు నన్ను మిషన్ పొలములోకి పిలిచాడు. కొన్నేళ్ల క్రితం ఒకసారి అక్కడ ఒక మిషనరీ సహోదరుడు ఉండేవాడు.
మరి అతనికి ఆఫ్రికాకు పిలుపు ఉందని అనుభూతి చెందాడు. అతడు ఒక యువకుడు, ఒక భార్య మరియు 2 పిల్లలున్నారు. చాలా చక్కగా ఉంటారు. ఆ పాపలు వారికి ఒక్కొక్కరికి 7 లేదా 8 సంవత్సరాలు ఉంటాయి. ఆ యువకుడు దేవుని పిలుపు నుండి బయటపడలేకపోయాడు. అతడు బోధకుడు. అతనికి దేశంలో మంచి చర్చి ఉంది. ఆ విషయమై అతడు ఎల్లప్పుడూ ప్రార్థిస్తూ ఉండేవాడు. అతడు రాత్రింబవళ్ళు ప్రార్థించుచుండెను. అతడైతే వెళ్ళాలని కోరుకోవట్లేదు, కానీ దేవుడైతే అతనితో మాట్లాడటం అలా కొనసాగిస్తూనే ఉన్నాడు. నువ్వు వెళ్ళాలి. ఓ ప్రియ సోదరులారా, ప్రియ స్నేహితులారా, దేవుడు తన పని కొరకు మనలను ఎన్నుకుని మనలను పిలుస్తూ ఉన్నాడు. ఈ లోకంలో ఆయనకు మహిమార్థముగా జీవించాలని, నశించిపోతున్న అనేక మందిని ఆయన యొద్దకు నడిపించాలని, ఆయన ఎల్లప్పుడూ తన పనిలో మనం భాగం కావాలని మనలను పిలుస్తూ ఉన్నాడు. మనలనే కాదు గాని ఆది కాలము నుండి ఎల్లప్పుడూ ఆయన పిలుస్తూనే ఉన్నాడు. పాత నిబంధన కాలంలో మనం చూసినట్లయితే ఆయన అబ్రహామును పిలిచాడు. అబ్రహాము, నీ దేశమును, నీ స్వజనులను, నీ బంధువులను విడిచి నేను నీకు చూపించబోతున్న ఆ దేశమునకు వెళ్ళమని, అక్కడ నిన్ను ఆశీర్వదిస్తానని, ఆకాశ నక్షత్రములుగాను సముద్రపు ఇసుక రేణువులుగాను నీ సంతానాన్ని బలపరుస్తానని, నీ సంతానాన్ని వృద్ధి చేస్తానని అబ్రహాముని దేవుడు పిలిచాడు. ఆయన పిలుపును గౌరవించి అబ్రహాము తన స్వజనులను, తన బంధుమిత్రులను, తనకున్న ఆస్తిని, తన సమస్తాన్ని వదిలి, తమకున్న అవిశ్వాసాన్ని వదిలి విశ్వాసముతో దేవుని పిలుపును బట్టి ఆయన కదిలి ముందుకు వచ్చాడు. పిలిచినవాడు నమ్మదగినవాడని, మనలను మోసము చేయడని, పిలిచినవాడు తన వాగ్దానంపై నిలబడతాడని, సమస్త పరిస్థితులను ఆయనే చక్కబరుస్తాడని, ఆయనే ముందుండి ప్రతి విషయాన్ని ఆయనే సరిదిద్దుకుంటాడని, ఎన్ని ప్రతికూల పరిస్థితులు వచ్చినా వెనుదిరిగి చూడకుండా అబ్రహాము దేవుని పిలుపు మేరకు ముందుకు కదిలి వచ్చాడు. తమ భార్యతో తమ స్వదేశాన్ని వదిలిపెట్టి దేవుడు వెళ్ళమన్న ఆ దేశానికి వెళ్ళిపోయాడు. ఓ ప్రియ సోదరులారా, అదే విధముగా ఆ యువకుడైన బోధకుడు తనకున్న కుటుంబాన్ని తీసుకుని, తనకున్న చర్చిని, సమస్తాన్ని వదిలి దేవుడు చెప్పిన రీతిగా ఆ ఆఫ్రికా అడవులలోకి బయలుదేరి వెళుతున్నట్లుగా మనం చదువుకున్నాం. ఓ ప్రియ సోదరులారా, ఓ ప్రియ స్నేహితులారా, దేవుడు పిలిచాడు అంటే ఆయన ఆ విషయమై ఎంతో బాధ్యత వహించేవాడుగా ఉన్నాడు. కాబట్టి అతడు తన సంఘం యొక్క మిషన్ బోర్డు దగ్గరికి వెళ్ళి ఇలా అన్నాడు: దేవుడు నన్ను మిషన్ పొలములోకి పిలిచాడు. అది రౌడేషియా జింబాబ్వే అడవుల లోపలికి ఉంది. మరియు ఆ అడవిలో మలేరియా జ్వరం, అధిక ఉష్ణము, ప్లేగు మరియు కుష్టు వ్యాధి, మరిన్ని రకాల వ్యాధులు అక్కడ ఉన్నాయి. అక్కడ అతడు తన శేష జీవితాన్ని గడపబోతూ ఉన్నాడు. అతను తన ఇంటిని, అలాగే తనకున్నదంతటిని అమ్మివేశాడు. కాబట్టి మిషన్ బోర్డ్ అతన్ని పరీక్షించాలనుకుంది. మరియు వాళ్ళు, ఓ సోదరుడా, ఇప్పుడు నీవు ఖచ్చితంగా ఉన్నావా అని అడిగారు. అందుకతడు, నేను ఖచ్చితంగా ఉన్నాను అని అన్నాడు. వాళ్ళు అతన్ని, అయ్యా, నీకు 2 అందమైన చిన్న అమ్మాయిలున్నారు, మరియు నీకు ఒక అందమైన యవ్వన భార్య ఉంది. నువ్వు వెళ్ళి అది ఎలాగుందో చూసి ఆపై తిరిగి రావచ్చును కదా అని అడిగారు. అందుకతడు, లేదు, ప్రభువు నాకు చెప్పాడు, అది ఎంతో నిజం అని అన్నాడు. అతను, ప్రభువు నన్ను పిలిచాడు అని చెప్పాడు. ప్రియ సోదరులారా, ప్రియ స్నేహితులారా, ఆ యవ్వన బోధకుడు దేవుని పిలుపును ఎంతో గౌరవిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాము. దేవుని పిలుపును తృణీకరించి వెనకకు పారిపోయేవాడుగా కాక, అబ్రహాము తనకున్న సమస్తాన్ని వదిలి దేవుని వాగ్దానం మేరకు దేవుని వాగ్దానాన్ని పట్టుకొని బయటకు వచ్చినట్టుగానే ఈ యవ్వన బోధకుడు ఆ ఆఫ్రికా అడవులలోకి వెళ్ళి తన యొక్క శేష జీవితాన్ని గడపడానికి అనేక వ్యాధుల మధ్య, అనేక ప్రతికూల పరిస్థితుల మధ్య తన కుటుంబంతో జీవించడానికి, దేవుని యొక్క సువార్తను చాటడానికి అతడు ఎంతో ముందుకు వచ్చినట్టుగా మనం చదువుకున్నాం. ప్రియ సోదరులారా, ప్రియ స్నేహితులారా,
దేవుని కొరకు మనం ఏదైనా చేసిన ఆనవాళ్ళు ఉంటే మన జీవితంలో ఆయన మనల్ని ఎంతో దీవించబోతూ ఉన్నాడు. మన పట్ల ఆయనే గొప్ప బాధ్యతను వహించి మనకున్న ప్రతి అక్కరను తీర్చే గొప్ప దేవుడుగా, మన ముందుండి నడిపించే గొప్ప నాదుడుగా, మన జీవిత నాయకుడుగా ఆయనే మనకు తోడుగా ఉంటాడు. ఆయన ఒకరిని నిజంగా పిలిస్తే వారి పట్ల ఎంతో బాధ్యత వహించే దేవుడు ఆయన. ప్రవక్త అంటున్నాడు, సాధారణంగా దేవుడు పిలిచిన వారు దేవుడు నుండి పారిపోటకు ప్రయత్నించువారుగా ఉంటారు. అది ఏది ఏమైనా మోషే మరియు పౌలు మరియు ఇతరమైన వారు ఆ పిలుపు నుండి దూరంగా పారిపోటకు ప్రయత్నించారు. ప్రియ సోదరులారా, ప్రియ స్నేహితులారా, దేవుడు ఎల్లప్పుడూ గొప్పవాడై ఉన్నాడు. ఆయన ఒకరిని ఒక పని కొరకు నియమిస్తే ఎలాంటి పరిస్థితి అయినా ఆ వ్యక్తిని దేవుడు వదలడు. ఆ వ్యక్తి విఫలమైనప్పటికీ, ఆ పని చేయడానికి అతనికి సామర్థ్యం లేకపోయినప్పటికీ దేవుడే తనకు బలాన్నిచ్చి శక్తినిచ్చి ఆ పనికి ఆయన వాడుకుంటాడు. మోషే అన్నాడు, నేను నోటి మాంద్యం గలవాడను, ప్రభువా, ఆ ఐగుప్తులో నుండి నీ ప్రజలను నేను విడిపించలేనని చెప్పాడు. మోషే నోటి మాంద్యం గలవాడైనప్పటికీ దేవుడు అతనిలో ఉండి అద్భుత కార్యాలు జరిగించి ఆ ఫరో ఎదుట ఎన్నో ఉన్నతమైన కార్యాలను రుజువు చేశాడు. నీళ్లను రక్తముగా మార్చి ఆ దేశంపైకి అనేకమైన తెగుళ్లను రప్పించి తన ప్రజలను ఆ ఫరో దాస్యము నుండి బయటకు రప్పించాడు. ప్రియ సోదరులారా, ఆయన ఒక మనిషిని పిలిస్తే నిశ్చయంగా అతనికి తోడుగా ఉండి నడిపించేవాడుగా ఉన్నాడు. ఆయన యెహోషువతో అన్నాడు, నేను మోషేకు తోడుగా ఉన్నట్లే నీకును తోడుగా ఉంటాను, నిన్ను ఆదరిస్తాను, నిన్ను బలపరుస్తాను. నీవు నా ప్రజలను ముందుకు తీసుకువెళ్ళిన బాధ్యతను నీవు వహించవలసినదిగా యెహోషువతో దేవుడు మాట్లాడినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. దేవుడు తన పని కొరకు ఆయన సంకల్పించిన వారిని, ఆయన ఎన్నుకున్న వారిని ఆయన పిలుస్తూ ఉన్నాడు. ప్రియ సోదరులారా, ప్రియ స్నేహితులారా, ప్రతి కాలమును దేవుడు ఒకే క్రమాన్ని కలిగి ఉన్నాడు, ఒకే ప్రణాళికను కలిగి ఉన్నాడు. ఆయన తన ప్రణాళికను పూర్తి చేయడానికి అనేక మందిని ఆయన పని కొరకు పిలుస్తూ ఉన్నాడు. వారందరూ అన్నారు, ఓ యవ్వన బాధకుడా, ఆ ఆఫ్రికా అడవులలో ఎంతో భయంకరమైన వ్యాధులున్నాయి. ఆ వ్యాధుల విషయంలో నీవు భయపడటం లేదా? నీ పిల్లలు చనిపోతారని, నీ భార్య మరణిస్తాదని నీకు భయం కలుగుటలేదా అని ఆ యవ్వన బోధకుణ్ణి వారు అడిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వారు అంటున్నారు, అయ్యా, నీ చిన్న అమ్మాయిలకు పసుపు జ్వరం లేదా బ్లాక్ వాటర్ జ్వరం వచ్చి రాత్రికి రాత్రి చనిపోవచ్చునని నీకు తెలుసా అని అడిగాడు. అలాగే ఎవరైతే తమ పిల్లలను ఆ విధముగా కోల్పోయారో అట్టి వారిని కూడా ఉదాహరించి చెప్పాడు. ఆ చిన్నవారిని అక్కడికి తీసుకువెళ్ళడం వల్ల వారికి ఏ రకమైన టీకాలు లేని వ్యాధుల కారణంగా మరి కుష్టు వ్యాధి గురించి ఆలోచించు. నీ అందమైన భార్య గురించి, నీ 2 చిన్న అమ్మాయిలు కుష్టు వ్యాధితో మరియు అధిక ఉష్ణము మరియు నువ్వు భరించవలసిన విషయాల గురించి నువ్వు భయపడటం లేదా? నీ పిల్లలను మరియు నీ భార్యను అలాంటి ప్రదేశానికి తీసుకెళ్లే ప్రమాదం గురించి అని వారు చెప్తూ ఉన్నారు. అతడు అంటున్నాడు, అతడు ఎంతో విశ్వాసంతో మాట్లాడుతున్నట్టుగా మనం చదువుకున్నాం. ఆ మిషనరీ యువకుడు అక్కడ నిలబడ్డాడు. కన్నీళ్లు అతని చెంపల నుండి కారడం మొదలయ్యాయి. అతడు చుట్టూ తిరిగి, నా సహోదరులారా, అది నా దృష్టిలో దేవుని పిలుపు. ఒకవేళ దేవుడు నన్ను ఆఫ్రికాకు పిలిచి ఉంటే నా పిల్లలు మరియు నా కుటుంబం ప్రపంచంలో ఏ ఇతర ప్రదేశములలో కంటే కూడా ఆఫ్రికాలోనే మరింత సురక్షితంగా ఉంటారని అన్నాడు. ఆమేన్. ఓ ప్రియ సోదరులారా, ఎంత ధైర్యమది, ఎంత విశ్వాసమది, ఎంత నిరీక్షణది. దేవుడు మనల్ని పిలిచినట్లయితే ఆయనే గొప్ప ధైర్యాన్ని ఇస్తాడు, ఆయనే మనకు గొప్ప నిరీక్షణను కలిగిస్తాడు. ప్రియ సోదరులారా, మన విశ్వాసంతో ఆయన చెయ్యి పట్టుకున్నట్లయితే మనం ఎల్లప్పుడూ ముందుకు కదులుతూనే ఉంటాము. మనం అవిశ్వాసంతో వెనుదిరగని వారమై క్రీస్తు పిలుపును బట్టి మనం ముందుకు వెళ్ళేవారుగా నిలబడితే యెహోషువకు తోడుగా ఉంటారని వాగ్దానం చేసిన అదే దేవుడు నేడు మనతో కూడా తోడుగా ఉంటున్నాడు. ప్రియ సోదరులారా, ప్రియ స్నేహితులారా,
దేవుడు మనతో ఎల్లప్పుడూ ఉన్నాడు. మనం ఏ విషయంలోనూ భయపడవలసిన అవసరం లేదు. ప్రియ సోదరులారా, ఒకవేళ దేవుడు నన్ను ఆఫ్రికాకు పిలిచి ఉంటే నా పిల్లలు మరియు నా కుటుంబం ప్రపంచంలో ఏ ఇతర ప్రదేశములలో కంటే కూడా ఆఫ్రికాలోని మరింత సురక్షితంగా ఉంటారు. ప్రియ సోదరులారా, దేవుడు ఎంత ప్రతికూల పరిస్థితినైనా అనుకూలంగా మార్చగల సమర్థుడై ఉన్నాడు. ఎండిన భూములను, ఎడారులను సస్యశ్యామలంగా మార్చగల సమర్థుడై ఉన్నాడు. శత్రువులను మిత్రులుగా మార్చగలిగే గొప్ప దేవుడుగా ఉన్నాడు. ప్రతి పరిస్థితిని చక్కబెట్టే దేవుడుగా, మన కొరకు ప్రతిదీ సమస్తాన్ని అనుకూలంగా మార్చే గొప్ప దేవుడు మనతో ఉన్నాడు. ఆ యవ్వన బోధకుడు మాట్లాడుతున్నాడు. అతని పిలుపు అతనికి తాళపు చెవిగా ఉంది. అతను మాట్లాడుతున్న దానిపై అతనికి విశ్వాసం ఉంది. దేవుని దగ్గర నుంచి పొందుకోవడానికి అతని చేతిలో తాళపు చెవి ఉంది. ఆ తాళపు చెవి ఏదో కాదు గాని అతని యొక్క ప్రార్థన అయి ఉన్నది. ప్రార్థనే మనకు తాళపు చెవిగా ఉన్నది. దేవుని నుండి అనేకమైన కార్యాలు పొందుకోవడానికి, మన అవసరతలను తీర్చుకోవడానికి దేవుడు మనకు ప్రార్థనని తాళపు చెవిని ఇచ్చాడు. ఆ యవన బోధకుడు ఎంతో విశ్వాసంతో మాట్లాడుతూ ఉన్నాడు, నా చేతిలో తాళపు చెవి ఉందని. అది అతని యొక్క గొప్ప విశ్వాసమై ఉన్నది. ప్రవక్త అంటున్నాడు, నేను అనుకున్నాను. అది ఎంత విరోచితమైన వ్యాఖ్య. ప్రవక్త ఎంతో ఆశ్చర్యపడుతూ ఉన్నాడు. నేను మొదట అది విన్నప్పుడు నా హృదయం ఎగిరి గంతులేసింది. చూసారా, ఒకవేళ దేవుడు నన్ను ఆఫ్రికాకు పిలిచి ఉంటే నా పిల్లలు కుష్టు వ్యాధులు మరియు ప్లేగుతో మరియు మిగతా వాటన్నిటిలో వారు భూమి మీద మరి ఇతర ప్రదేశాలలో కంటే అక్కడ మరింత సురక్షితంగా ఉంటారు. అతనికి తాళపు చెవి ఉంది. అతనికి తాళపు చెవి ఉంది. నేడు మనకు అదే కావాలి. మనము కూడా అదే కలిగి ఉండాలి. దేవుని దగ్గర నుండి సమస్త ఈవులను పొందుకునే గొప్ప తాళపు చెవును మనం కలిగి ఉండాలి. ప్రియ సోదరులారా, ప్రియ స్నేహితులారా, మన ముందు అనేకమైన అంశములను మాదిరికరముగా, దృష్టాంతముగా ఉంచుతూ ఉన్నాడు. మనలో గొప్ప ధైర్యాన్ని పుట్టించడానికి, మనలో గొప్ప విశ్వాసాన్ని పెంచడానికి దేవుడు మన పట్ల గొప్ప ప్రేమను చూపి ఆయన మనలను బాధ్యతతో ముందుకు నడిపిస్తున్నాడు. దేవుడు పిలిచిన వారు ఎల్లప్పుడూ ఆయన యొక్క కౌగిలిలో ఉండి, ఆయన ప్రేమ అనే దుర్గములో ఉండి కాపాడబడతారు. వారి పట్ల ఆయనే బాధ్యత వహిస్తాడు. ఏ కీడు వారిని ముట్టలేదు. ప్రియ సోదరులారా, వారు ఎల్లప్పుడూ సురక్షితంగా ఉంటారు. ఇక్కడ మనం చదువుకున్న వాక్యము, నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటుననియు నీకు తోడై ఉన్నాను, భయపడకుము. నేను నీ దేవుడునై ఉన్నాను, దిగులు పడకుము. నేను నిన్ను బలపరుతును, నీకు సహాయం చేయువాడును నేనే. నీతియును నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. ప్రియ సోదరులారా, ఆయన ఎన్నడూ విడువని ఎడబాయిని దేవుడుగా ఉన్నాడు. ఆయన మన చేయిని విడువడు. ప్రియ సోదరులారా, ప్రతి పరిస్థితిలోనూ ఆయనే మనలను లేవదీసి మన యొక్క భుజము తట్టి మనలను బలపరిచి తన భుజాలపై మనలను ఎక్కించుకుని ఆయనే ముందుకు తీసుకెళ్లే గొప్ప ప్రేమామయుడై ఉన్నాడు. అలాంటి గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నందుకు, మనల్ని ఎల్లప్పుడూ బలపరిచే గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నందుకు, మనకు ఆశ్రయ దుర్గమైన మన దేవుణ్ణి బట్టి, మన రక్షణ కోట అయిన మన దేవుణ్ణి బట్టి మనం ఎల్లప్పుడూ విశ్వాసంతో ముందుకు సాగవలసిన వారమై ఉన్నాం. మనం ఏ విషయంలోనూ అవిశ్వాసంను దరిచేరనీయక మనం క్రీస్తు కొరకు ఎదురు చూస్తూ మనం ఎల్లప్పుడూ ఆయనతో ముందుకు సాగిపోతూ ఆయన కృపలో మనం ఎల్లప్పుడూ జీవిందాం. ఆయనే మనల్ని బలపరిచేవాడుగా, ఆయనే మన జీవిత నాయకుడుగా, మనకున్న సమస్తాన్ని ఆయనకి అప్పగించుకొని పూర్తిగా ఆయనకు లోబెడదాం. మనం ఆయనకు ఎల్లప్పుడూ విధేయులుగా జీవిందాం. ఆయన మనకిచ్చిన పనిలో ఆయన కొరకు యథార్థముగా జీవిందాం. ఎత్తబాటు వరకు స్థిరముగా ఉండి ఒక శుభోదయాన ఆయనతో కొనిపోబడదాం. అలాంటి గొప్ప కృపను దేవుడు ఎల్లప్పుడూ మనతో ఉంచి మనలను బలపరిచి అంతం వరకు స్థిరముగా ఉంచి తన పరిశుద్ధాత్మతో ముద్రించునుగాక. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఈరోజు మీరు చదవలసిన అనుదిన వాక్య పఠనం యోబు గ్రంథము 8, 9, 10 అధ్యాయములు. మీరు విన్న ఈ అంశాన్ని అనేక మందికి షేర్ చేయండి.
దేవుని ఉన్నతమైన సత్యాన్ని అనేక మందికి పంచి దేవుని నిత్యరాజ్యానికి వారసులుగా తీర్చిదిద్దండి. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించునుగాక. ఆమేన్. ఆయన నిత్యమైన కృప, ఆయన యొక్క శాంతి సమాధానము, ఆయన యొక్క అన్యోన్య సహవాసము ఎల్లప్పుడూ మీ కుటుంబాలపై నిండుగా ఉండి మిమ్మలను బహుగా దీవించునుగాక. షాలోమ్. నన్ను నమ్మినాలో నీ ఆత్మనుంచావా, ఈ కృప కొనియాడ తరమా. నన్ను నమ్మినాలో నీ ఆత్మనుంచావా, నీ కృప కొనియాడ తరమా. ధవళవర్ణుడా పెండ్లి కుమారుడా, ధవళవర్ణుడా పెండ్లి కుమారుడా, గానము నీ కోసమే యేసయ్యా, గానము నీ కోసమే, గానము నీ కోసమే యేసయ్యా, గానము నీ కోసమే, నీ కోసమే, నీ కోసమే, నీ కోసమే, నీ కోసమే. జీవదాత ప్రాణనాథ, జీవదాత ప్రాణనాథ, గానము నీ కోసమే, నా గానము నీ కోసమే, గానము నీ కోసమే యేసయ్యా, గానము నీ కోసమే, నీ కోసమే, నీ కోసమే, నీ కోసమే, నీ కోసమే.